జనరల్గా ప్రజలు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో వచ్చిన డిజిటల్ రెవల్యూషన్తో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని స్కీముల కారణంగా అనేక మంది కొత్త వాళ్ళు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం జరిగింది. దాని గురించి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని మరి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ అమౌంట్ అంటే తమకు వచ్చేటటువంటి అమౌంట్ అందులోనే పడుతుందనే ఉద్దేశంతో. దాంట్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ జనాలు ఉంటారు. వారికి అందులో 1000 ఉంచుకోవడం కూడా కష్టమే. జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అకౌంట్స్ చాలా ఉంటాయి. ఆ 1000 దేనికైనా ఉపయోగపడతాయని డ్రా చేసుకుంటారు, ఉంచుకున్న 1000 కూడా. కానీ వారిని టార్గెట్ చేస్తున్నారు బ్యాంకులు. అలా జనం అకౌంట్స్ నుంచి వెళ్ళిన డబ్బులు ఎన్ని, బ్యాంకులు ఎంత డబ్బులు కూడా పెడుతున్నాయి, ఎవరి డబ్బులపై బ్యాంకులు ఎక్కువగా ఫోకస్ చేశాయి ఇప్పుడు చూద్దాం. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే అందులో మినిమం బ్యాలెన్స్ లేదని డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలాంటి సందర్భాన్ని చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ మన నుంచి తీసుకున్న డబ్బుతో బ్యాంకులు ఎంత జమ చేసుకున్నాయో తెలుసా? అక్షరాల 8,500,000 కోట్లు. ఎస్, అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండట్లేదంటూ బ్యాంకులు ఎడాపెడా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా అనౌన్స్ చేసింది. బ్యాంకింగ్ సేవలు ఎంత కాస్ట్లీగా మారుతున్నాయన్న దానికి ఈ అంకెలే సాక్ష్యాలు. ఇది ఒక్క మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీ మాత్రమే. ఇక ఏటీఎం ఛార్జీలు లెక్క చెబితే ప్రజలు ఎంత దారుణంగా బ్యాంకుల వల్ల దోపిడీకి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి వీరంతా ఎవరు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయలేని దీనస్థితిలో ఉన్న ప్రజలు. ఎప్పుడో ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు ప్రజలు. అది ఓ పథకాని కోసం, లేక దూరంగా ఉన్న బంధువుల నుంచి ఖర్చులు వెళ్ళదీయడానికో ఏదైనా కారణం కావచ్చు. చిన్న చిన్న కారణాలు ఉంటాయి. వాళ్ళు ఏమి పెద్ద పెద్ద డిపాజిట్లు చేయడానికో, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేయడానికో ఈ అకౌంట్స్ ఓపెన్ చేయరు. అలా ఓపెన్ చేసిన ఖాతాల్లో ఎప్పుడో ఏదో డబ్బులు వస్తే ఆటోమేటిక్గా బకాయి బ్యాంకులు లాగేసుకుంటాయి. అంటే ఒక 2,000 బ్యాంకుకు చెల్లించాల్సింది, లేదా ఒక 1,500 బ్యాంకుకు చెల్లించాల్సింది, మీకు ఒక 4,000 పడ్డాయి. ఆ అమౌంట్లో 2,000 తీసేస్తారు, లేదా 1,500 తీసేసుకుంటారు. మిగిలిన అమౌంట్ మాత్రం అక్కడ ఉంచుతారు. దానికి కారణం సర్వీస్ ఛార్జీల కింద ఇవి కట్ అయిపోయినాయి అని చెప్పి ఒక మెసేజ్ని పంపిస్తారు. ఇలాంటి అనుభవం ఎంతోమంది పేదవారికి ఉంటుంది. అసలే చాలని బతుకులు వెళ్లదీస్తున్న జనం కష్టాన్ని ఇదిగో ఇలా బ్యాంకులు దర్జాగా లాగేసుకుంటున్నాయి. జీరో బ్యాలెన్స్ పేరుతో కోట్ల ఖాతాలు ప్రారంభించారు. ఆ ఖాతాలను వదిలిపెట్టడం లేదు. చివరికి డ్వాక్రా మహిళలకు లోన్లు ఇచ్చేందుకు ఓపెన్ చేసే ఖాతాల్లోనూ కనీసం 1,000 రూపాయలు లేకపోతే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు ప్రారంభించుకున్న ఖాతాలపైన అదే ప్రతాపం చూపుతున్నారు. అంటే బ్యాంకులు వసూలు చేస్తున్న 1,000 కోట్లు ఈ పేదలవే. మినిమం బ్యాలెన్స్ కూడా నిర్వహించలేని పేదలు పొరపాటున ఎప్పుడైనా అకౌంట్లో డబ్బులు వేస్తే వాటిని వాళ్ళ అనుమతి లేకుండా బలవంతంగా తీసుకుంటున్నారు. ఈ పాపం బ్యాంకులు కదా. ఇలా జనాల డబ్బుల్ని లాక్కుంటున్న బ్యాంకులు మొత్తం 12 ఉన్నాయట. మరి అందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరిదో కూడా వినండి. పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జనాల డబ్బుల్ని లాగడంలో మొదటిగా ఉందంటది. ఆ తర్వాత బిఓబి, ఇండియన్ బ్యాంక్, కెనరా, బిఓఐ టాప్ 5గా ఉన్నాయి. ఎస్బీఐ ఒక్క 2019-20లో గరిష్టంగా 640 కోట్లు వసూలు చేసిందని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కలు సాక్షాత్తు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అందించిన లెక్కలు ఇవి. 2020 తర్వాత ఎస్బీఐ ఇక వసూలు చేయడం తగ్గించింది. కానీ ప్రైవేటు బ్యాంకులు మాత్రం పేదల ధనాన్ని మింగేస్తున్నాయి. బ్యాంక్ రూల్స్ ప్రకారం సేవింగ్స్ అకౌంట్లో మినిమం 2,000 నుంచి 500 వరకు ఉంచుకోవాలి. లేకుంటే నెల 250 నుంచి 100 దాకా జరిమానాలు వేస్తున్నాయి. ఇక కరెంటు ఖాతాల్లో 10,000 నుంచి 1,000 వరకు ఉంచాల్సిందే. లేకపోతే గరిష్టంగా 600 దాకా ఫైన్ పడుతుంది. కానీ పెరుగుతున్న ఖర్చులతో అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? బ్యాంకు డబ్బులతో సహా చేతిలో కూడా డబ్బులు ఉండని సిచ్యువేషన్ జనాల్లో కనపడుతుంది. అలాంటి జనాల నుంచి ఇలా లాగేసుకుంటున్నాయి బ్యాంకులు. అయితే ఒక్క మినిమం బ్యాలెన్స్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. బ్యాంకులు మీ నుంచి చాలా రకాలుగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటాయి. అవి తెలిస్తే మీ గుండెకి చిల్లు పడుతుంది. ఇప్పటికి మీరు బ్యాంకులకు వెళ్ళకపోయినా నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. మీరు బ్యాంకులు లోన్ కోసం అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీ నుండి డాక్యుమెంటేషన్ ఛార్జీలు సేకరిస్తాయి. మీరు బ్యాంకు నుండి మీ స్టేట్మెంట్ కాపీని అడిగితే మీరు ఇప్పటికే ఫీజు చెల్లించాలి. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్లలో డిఫాల్ట్ అయితే మీరు బ్యాంకుకు పెనాల్టీ ఇవ్వాలి. మీరు మీ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కంటే ఎక్కువ డబ్బును విత్డ్రా చేస్తే మీరు ఇప్పటికీ బ్యాంకుకు ఛార్జీలు చెల్లించాలి. లోన్ కేసుల్లో బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడం నుండి పేపర్లను రెన్యువల్ చేయకపోవడం వరకు మీరు బ్యాంకుకు ఛార్జీలు చెల్లించాలి. ఇలా బ్యాంకుతో ముడిపడిన అన్ని యాంగిల్స్లో కోట్లు దండుకుంటున్నాయి బ్యాంకులు. ఓవరాల్గా మిడిల్ క్లాస్ జనాలనే పీల్చి పిప్పి చేస్తున్నాయి. టార్గెట్ అంతా మిడిల్ క్లాస్ పీపులే, నిజమే కదా. వారి డబ్బులైతే ఎవరు అడగరనే ధైర్యం. కానీ కార్పొరేట్ కంపెనీలు మాత్రం 100,000 కోట్ల లోన్ తీసుకుని ఎస్కేప్ అవుతాయి. అయినా వారిని ఏమీ చేయలేకపోతున్న బ్యాంకర్లు ఇదిగో ఇలా మిడిల్ క్లాస్ జనాల రక్తం తాగుతున్నాయి. నిజానికి నెలాఖరులో చేతిలో ₹1 కూడా ఉండని బడుగు బలహీన వర్గాలు ఖాతాల్లో అంతంత నగదు ఎలా ఉంచగలుగుతారు? పెన్షన్ కోసం, సబ్సిడీల కోసం, లేక మరే ఇతర అవసరాల కోసం ముసలివాళ్ళు, రైతులు, ఎంప్లాయీస్ తీస్తున్న ఈ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉండడం లేదని జరిమానాల పేరిట సర్కారీ బ్యాంకులు విరుచుకుపడడం ఎంతమాత్రం కరెక్ట్ అనేది ఇప్పటికైనా బ్యాంకులు ఆలోచించుకోవాలి.
ఇలాంటి తరహా చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా జనం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.